హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేయాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు వచ్చిండని ఇంకా వ్లాగ్ చేసినా కదా, ఆ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటే ఎవరు చూడరని చెప్పేసి ఇంకా నేను హాఫ్ అయితే కట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే తమ్ముడు వచ్చిండు, వస్తూ వస్తూ ఏం తెచ్చిండో కూడా ఇంకా మీకు చూపించాలి కాబట్టి ఇంకా ఇప్పటికిప్పుడు ఎవరేమనుకున్నా ఏం కదని చెప్పేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఏం తెచ్చాడో చూపిస్తాను రండి. ఏంటంటే పుట్టింటి నుంచి ఏది చిన్న వస్తువుైనా బంగారంతో సమానం. అలాంటిది నా తమ్ముడు నా కోసం నిన్న తెచ్చాడు కాబట్టి ఇంకా చూపించుకొని ఉంటానా. పదండి చూపిస్తాను ఏంటో అనేది. ఫ్రెండ్స్, ఇంకా తమ్ముడు ఏం తీసుకొచ్చాడంటే బనానా అయితే తీసుకొచ్చాడు. ఇది వాళ్ళ బావ కోసం అంట. చెప్పిండు ముందే ఇవి బావ కోసం అక్క అని చెప్పేసి. పాప ఎట్లా తినదు కాబట్టి ఇంకా వాళ్ళ బావ కోసం బనానా అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా కోడల కోసం ఏం తెచ్చాడో చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఏం తీసుకొచ్చాడో. సన్నకార పూస బూంది పాప ఎక్కువ ఇష్టం తింటుంది. ఇంకా ఈ మిక్చర్ తీసుకొచ్చాడు, చకోడీలు, తర్వాత బిస్కెట్లు, ఇంకా పల్లి పకోడీ, మూందాలు, బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాడు. చూడండి ఎన్ని తీసుకొచ్చాడో. ఇవి చూసే వాళ్ళకి ఏముందిలే అనుకోవచ్చు, ఇంకొంతమందికి ఎక్కువగా అనిపించుకోవచ్చు ఓవర్ యాక్షన్ ఏమని. కానీ మా తమ్ముడు తెచ్చింది కాబట్టి ఇంక నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాడు ఏం తేకుండా ఒట్టి చేతులతో వచ్చినా కానీ హ్యాపీయే. కాకపోతే ఇంక ఇన్ని తీసుకొచ్చిండు. ఇన్ని రోజులు రానందు కోడల కోసం ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. ఇంకా అయితే ఇంకొకటి విషయం ఫ్రెండ్స్ ఏంటంటే సొంత తమ్ముడా అనుకోవచ్చు. సొంత తమ్ముడు కంటే ఎక్కువ అనమాట. బాబాయ్ కొడుకు. నాన్న వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములలో బాబాయ్ కొడుకు అనమాట. నేను బాబాయ్కి ఇద్దరు అబ్బాయిలు, పెద్దనానికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి కదా. వాళ్ళకి ఎట్టాగా అబ్బాయి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని చూసుకుంటాడనమాట. అంటే నాతో కూడా మంచిగానే ఉంటారు. కాకపోతే ఇంకా నా విషయానికి వస్తే నా దగ్గరికి రావాలన్నా ఇంకా ఏదైనా సరే ఈ తమ్ముడు, ఇవాళ వచ్చిన తమ్ముడు, అదే ముందు వీడియోలో పెట్టాను కదా, ఆ తమ్ముడే ఎక్కువ వస్తూ ఉంటాడనమాట. పెద్దమ్మ వాళ్ళ కొడుకులు కూడా వస్తూ ఉంటారు. కాకపోతే ఇంకా వాళ్ళకి పెళ్ళి లేని కాబట్టి తక్కువ. వీడి కూడా పెళ్ళి కాలేదు కాబట్టి ఇప్పటి వరకైతే వస్తుండు. మీకు ఫన్నీగా అనిపించవచ్చు, నాకు కూడా ఫన్నీగానే ఉంది. ఎందుకంటే నిజమే కదా ఫ్రెండ్స్, ఏదైనా పెళ్ళి కాకముందే ఎవరితోనైనా. ఇంకేందంటే నాకు సొంత తమ్ముడు లేనందుకు నాకు సొంత తమ్ముడు కంటే ఎక్కువ అనమాట. ఆల్రెడీ కొన్ని ముందు వీడియోస్లో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. అంటే ఏదో వాళ్ళ తమ్ముడు వచ్చింది కాబట్టి చెప్తుండడేమో అని అనుకోవచ్చు. లేదు, వాడు ఎప్పుడైనా నాకు ఎక్కువే. ఇంకా మీ ఇద్దరం ఉంటే ఇంకా నవ్వుల ప్రపంచమే అనమాట. అట్లా నవ్వుకుంటూ ఉంటాము. మా బాండింగ్ ఒక రోజులో చెప్తే అర్థమయ్యేది కాదు. ముందు ముందు వీడియోస్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు అసలు మేము ఎంత క్లోజ్గా ఉంటున్నాం అనేది. అంతేకాకుండా మేము అంత క్లోజ్గా ఉండడానికి కారణం కూడా ఏంటంటే, మేము హైదరాబాద్లో డ్యూటీ చేసినప్పుడు తమ్ముడు నేను ఒక దగ్గర డ్యూటీ చేసినప్పుడు ఇంకా అక్క తమ్ముడు బాధ్యత నాకు ఎప్పుడు అనిపించిందంటే, నాకు తమ్ముడు లేడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. తర్వాత నా ఊహ వచ్చిన తర్వాత నాకు తమ్ముడు వీడే అనమాట. అంటే నేను డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా నాకు తోడుగా కానీ, నేను తినే విషయాలు కానీ, అంటే ఇప్పుడు నీకు చెప్తుంటే వాడు వీడియో వస్తుంటే కూడా ఎందుకు అక్క ఇవన్నీ చెప్పిందని అనుకుంటాడు. కానీ నాకు అనిపించింది, నేను డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా నా కోసం ఉండి వచ్చి తీసుకెళ్ళాడు. మా ఫ్రెండ్స్ కూడా అనుకునే వాళ్ళందరూ సొంత తమ్ముడా అని చెప్పేసి అనుకున్నారు. తీరా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత తమ్ముడు కాదు ఇలా బాబాయ్ కూడా కంటే అవునా అని షాక్ అయ్యారనమాట. ఎందుకంటే మా ఇద్దరు బాండింగ్ సొంత ఒక తల్లికి పుట్టిన పిల్లల కంటే కూడా అంత ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మీకు చెప్పాలి అనిపించింది. ఈ వీడియో ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. నా మనసులో బాధ చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. ఇంకా వీడియో ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు నేను వ్లాగ్స్ వీడియోస్ ఎడిటింగ్ ఎక్కడ చేస్తానంటే చేస్తే ఆ కిచెన్లో, లేకపోతే ఇక్కడ చైర్ వేసుకొని అనమాట అటు ఇటు తలుపులు వేస్తాను చూడండి. అందరినీ బయటికి పంపించి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటేనే చేస్తారు. ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా. ఎందుకంటే గోలగా అక్కడికి డిస్టర్బెన్స్గా ఉంటూనే ఉంటుంది. కాకపోతే అట్లకట్లా నేను వీడియోస్ ఆపుతూ ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇది యూట్యూబ్లో ఉన్న కష్టాలు, తప్పదు కదా. ఎక్కడ అయితే నా చూపించాలనుకున్నాను నేను ఎక్కడ చేస్తాను. ఇంకోండి ఇక్కడ స్టూల్ అయితే వేసుకొని ఇక్కడ చేస్తాను. మైక్ ఏం లేదు ఫ్రెండ్స్, స్టాండ్ ఏం లేదు. నా చేతిలో స్టాండ్, నా నోరే మైక్. ఇది ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ చేయదలుచుకోలేదు. ఇది లెంత్ ఎక్కువగా అవుతుందేమో అనుకుంటున్నాను. లెంత్ ఎక్కువ అయితే ఇదే కంటిన్యూ చేస్తాను. లేకపోతే నెక్స్ట్ ఇంకా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఈరోజు నా వాయిస్, నా బాధను మీరు భరించారు అనుకుంటున్నాను.
వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్.